ఈ 19వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆయన శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పాటు చేసుకుంటుని. అందరూ చెప్పండి. ఏంటమ్మా? నాకు వినబడలేదు. ఏంటమ్మా? అన్నాడు, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పాటు చేసుకుంటుని. ముందుగా మరి దేవదాసయ్య గారు 7 లోకాల చరిత్ర చెప్పారు. మరి 7 లోకాల చరిత్రలో పరలోకము, పరదేశు, అలాగుని భూలోకము, పాతాళలోకము, వాయుమండల లోకము అని ఇలా 7 లోకాల చరిత్రను దైవజనుడు చెప్పారు. ఇవాళ మనం వినవలసిన లోకము ఏంటంటే భూలోకము. ఈ లోకములో నుండి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడట. ఇది శిష్యులకే కాదు, మనకు కూడా వర్తిస్తుంది ఈ మాట. ఆయన లోకములో ఉన్న మనలను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. దేవుని ప్రియులారా, ఈ లోకము అసలు ఎలాంటిది అంటే, రోమాపత్రిక 5:13 అన్నాడు, పాపము లోకములో ఉన్నది అన్నాడు. ఈ లోకములో పాపం ఉందంట. అంటే ఈ లోకం ఏ లోకం? పాపలోకము. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనములో అన్నాడు, ఈ లోకము అపవిత్రమైన లోకము అన్నాడు. ఈ లోకము అపవిత్రమైన లోకం. అలాగునే ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనములో ఈ లోకము చెడిపోయిన లోకము అన్నాడు. ఈ లోకం ఎలా ఉందంట? చెడిపోయిందంట. స్నేహితులారా, ఈ లోకములో పాపముంది. ఈ లోకము అపవిత్రమైపోయింది. ఈ లోకములో ఉన్న మనుష్యులందరూ చెడిపోయారు. ఈ లోకానికి అధికారి ఎవరు అంటే, మనం అనుకుంటాం యేసు ప్రభువారు అనుకుంటాం. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో ఈ లోకానికి అధికారి సాతానుడు. ఈ లోకానికి అధికారి సాతానుడు. దేవుని ప్రియులారా, ఒకానొక రోజు యేసు ప్రభువారిని మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూస్తే, సాతానుడు యేసు ప్రభువారిని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభువారిని ఈ మాట అంటున్నాడు, ఈ లోకరాజ్యములన్నిటినీ, ఈ లోకమును, ఈ లోకరాజ్యముల యొక్క మహిమను యేసు ప్రభువారికి చూపి, నువ్వు నాకు సాగిలపడి నమస్కారము చేస్తే, అబ్బో విన్నారమ్మా, ఈ లోకము పాపలోకము, ఈ లోకము
అపవిత్రమైన లోకం, ఈ లోకము చెడిపోయిన లోకం. ఈ లోకాధికారి సాతాను. సాతాను యేసు ప్రభువారితో అంటుంది, ఒక్కసారి నాకు నమస్కారం చెయ్యి, ఒక్కసారి నాకు నమస్కారం చెయ్యి, ఈ లోకములో ఉన్నవన్నీ చేస్తాను నీకు అంది. ఏమా అంటే ఈ లోకములో ఉన్నవన్నీ సాతాను వశము అని మనకి అర్థమవుతుంది. ఇవాళ మన వాక్యం ఏంటంటే, లోకములో ఉన్న దానిని మనము దేనిని ఆశించకూడదు. 7 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ లోకము చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకములో నుంచి మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనములో, నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల ఏమా వారికి లోకములో 17:14 వారికి ఈ లోకములో వాక్యాన్ని నేను ఇచ్చాను, నేను ఈ లోక సంబంధిని కాను, వారును లోక సంబంధులు కారు. యేసు ప్రభువారు ఈ లోక సంబంధమైన వాడు కాదట. యేసు ప్రభువారు అమ్మా అందరూ చెప్పండి, ఈ లోక సంబంధమైన వాడు కాడు. ఆయన శిష్యుల కొరకు ఒక మాట అన్నాడు, ఏంటంటే, నా శిష్యులు కూడా లోక సంబంధులు కారు అన్నాడు. అంటే శిష్యులే కాదు, మనం కూడా బాప్తీసం పొందిన మనమందరం యేసు ప్రభు యొక్క శిష్యులమే. మనకి లోకానికి సంబంధం ఉండకూడదు, మనకు లోకానికి సంబంధం ఉండకూడదు. ఈ లోక సంబంధులకున్న ఒక మాట ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, లోకములో ఉన్నవి అమ్మా వినాలి, ఈ లోకములో ఉన్నవట, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపుటము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అంటే దేవుని వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధులకు సంబంధించినవి. దేవుని పిల్లారా, ఈ లోకములో ఉన్న మనము శరీరాశ కలిగి ఉండకూడదు. ఈ లోకములో ఉన్న మనము నేత్రాశ కలిగి ఉండకూడదు. ఈ లోకములో ఉన్న మనము జీవ కుటుంబము కలిగి ఉండకూడదు. శరీరాశ అంటే శరీరానికి కావలసిన అవసరతలు ఆశపడడం, శరీర సౌందర్యాన్ని కోరుకోవడం, శరీర సుఖాన్ని కోరుకోవడం, శరీరాన్ని దేవుని పిల్లారా లోకములో మలుచుకోవడం, ఇది శరీరాశ. ఈ శరీరం అట ఆశిస్తూ ఉంటుందట. రెండోది నేత్రాశ. ఈ కనుడు చూసిన దాన్నల్లా ఆశిస్తామంట. ఇల్లు బాగుంది, ఇల్లు నాకు వస్తే బాగుండని ఆశపడతామంట. దేవుని పిల్లారా, బంగారం చూస్తే ఈ బంగారం నాకు కావాలని ఆశిస్తామంట. ఇక మూడోది ఏంటంటే జీవబుట్టము. నాకేంటి అని డంబంగా మాట్లాడడం, గర్వంగా మాట్లాడడం. ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే లోక సంబంధులకు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? లోక సంబంధులకు.
గనుక మనం ఎలా ఉండాలంటే ఈ లోకానికి మనకు ఏ సంబంధం లేని వారుగా ఉండాలి. ప్రభు అన్నాడు, నేను లోక సంబంధిని కాను, నా బిడ్డలైన మీరు కూడా లోక సంబంధులుగా ఉండొద్దు. ఆయనకి శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపుటంబం లేదు ప్రభువుకు. దేవుని బిడ్డలైన మనకు శరీరాశలు ఉండకూడదు. ఈ శరీరానికి పట్టు వస్త్రాలు ధరించాలనో, విలువైన బట్టలు ధరించాలనో, ఈ శరీరాన్ని సుఖపెట్టాలనో, ఈ శరీరానికి కావలసిన తిండి పెట్టాలనో శరీరాశ ఉండకూడదు, నేత్రాశ అస్సలే ఉండకూడదు, జీవపుటంబము మనకు ఉండకూడదు. ప్రభు అన్నాడు, శరీర సంబంధులుగా ఉండకుండండి. శరీరానికి అంటే లోకానికి సంబంధులుగా మీరు ఉండకూడదు అన్నాడు. ఇక రెండవది ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రభు చెప్పాడు, ఒకటి లోకానికి మీకు సంబంధం ఉండకూడదు. లోకానికి మనకి ఏముండకూడదు చెప్పండి, ఏముండకూడదు? అందరూ చెప్పాలి, ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. రెండో మాట ఏంటంటే, లోకములో ఉన్నవారిని ప్రేమించకూడదు. ఈ లోకంలో మనుషులు ఎక్కువగా ప్రేమించేది ఏంటో తెలుసా? మత్తయి సువార్త చూడండి, 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. పిల్లరా, ఈ లోకములో మనం ప్రేమించేవారు ఎవరున్నారు అంటే, తల్లిదండ్రులను ప్రేమిస్తామంట, బిడ్డలను ప్రేమిస్తామంట, అన్నదమ్ములను ప్రేమిస్తామంట, ఆస్తిని ప్రేమిస్తామంట. దేవుని పిల్లారా, దేవుని వాక్యములు అన్నాడు, ఈ లోకములో ఉన్నవారినైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఏమండి, తల్లిదండ్రులు ప్రేమించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. బిడ్డలను ప్రేమించవచ్చు, దేవుని కంటే ఎక్కువ కాదు. అన్నదమ్ములు ప్రేమించవచ్చు, దేవుని కంటే ఎక్కువ కాదు. ఈ లోకములో కొందరు ఇంటిని ప్రేమిస్తూ ఉంటారు, నా ఇల్లు నా ఇల్లు అని. స్నేహితులారా, కొన్ని వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు. దేవుని మీద కంటే కుటుంబం మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ, లోకములున్న సంపాదన మీద ప్రేమ, ఆస్తిని ప్రేమిస్తూ ఇంటిని ప్రేమిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు అన్నాడు, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఏమండి, లోకములో ఉన్న వాటిని, మొదటిది ఏంటి? ఈ లోకానికి మనకు సంబంధము ఉండకూడదు. లోకం వేరే, మనం వేరే. మీకు మాట చెప్తాను నేను. అయ్యో, లోకములో నుండి లోకములో బ్రతుకుతూ లోకానికి సంబంధం లేకుండా ఉండడం ఏంటండి అంటారు కొందరు. మరి తామర పువ్వు తెలుసు మనకు, తామరాకు తెలుసు మనకు, అది నీటిలో ఉంటుంది కానీ నీటిని దానికి అంటుకోనివ్వదు. గమనించారు ఎప్పుడైనా? తామరాకు పుట్టేది బురదలోనో, తామరాకు పుట్టేది నీటిలోనే. కానీ ఆ నీళ్లు దాని మీద వేసామనుకోండి, ఏమాత్రమో ఈ నీటికి నాకు సంబంధం లేదు అని దూరం చేసేస్తుంది.
చూసారు ఎప్పుడైనా తామరాకుని లేదా మా చూశారు, మంచోళ్ళు మీరు. తామరాకు నీటిలో ఉన్నా, నీటిలో పెరిగినా, అది నీటిలో పుట్టినా నీటికి దానికి సంబంధం లేదు, కానీ నీటిలోనే ఉంటుంది, కానీ అది ప్రత్యేకత చూపించుకుంటూ ఉంటుంది. అలాగా లోకములో ఉన్న, లోకములో జీవిస్తూ ఉన్న లోకానికి మనకు సంబంధం ఉండకూడదు, లోకులకు మనకు సంబంధం ఉండకూడదు అని ప్రభు చెప్పాడు. రెండోది, లోకములో ఉన్న వారిని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఏమా, తల్లిదండ్రులను ప్రేమించు, తప్పేం కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. బిడ్డలను ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు. అన్నదమ్ములను ప్రేమించు, అక్క చెల్లెలను ప్రేమించు, అయినా దేవుని కంటే ఎక్కువ కాదు. నువ్వు అలాగునా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించిన వాడవైపోతావు. దేవుని పిల్లలారా, అందుకే ఆయన ఏమన్నాడంటే, ఒకటి, లోకానికి మనకు సంబంధం ఉండకూడదు, రెండు, లోకాన్ని మనం ప్రేమించకూడదు అన్నాడు. లోకములో ఉన్నవారిని కానీ లోకాన్ని కానీ మనం ఏం చేయకూడదట, ప్రేమించకూడదు. మూడో విషయం దగ్గరకు వద్దాం. కీర్తన గ్రంథం 73వ దావీదు కీర్తన 73వ దావీదు కీర్తన 25వ వచనం. దావీదు అంటున్నాడు, ఆకాశమందు నీకు తప్ప, నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో నాకేదక్కరలేదు. దేవుని స్తోత్రం. దావీదు ఏమన్నాడు? ఏమన్నాడు? లోకములో ఉన్నది నాకేది అక్కర్లేదు. అంటే విశ్వాసులైన మనకు లోకములో ఉన్న దానిని మనము ఆశించకూడదు. ఏమండి, లోకములో ఉన్న దానిని మనం దేనిని ఆశపడకూడదు. ఇది నాది, ఈ ఇల్లు నాది అని ఆశపడకూడదు, ఈ పొలము నాది అని ఆశపడకూడదు, ఈ ధనము నాది అని ఆశపడకూడదు, ఈ బిడ్డలు నావారు అని ఆశపడకూడదు, ఈ వస్తువు నాది, ఈ పశువు నాది అని చెప్పి ఆశపడకూడదు. ప్రతి విశ్వాసి కూడా లోకములో ఉన్న దాని మీద ఆశపడుతూ ఉంటారు. దావీదు అంటున్నాడు, దేవా, లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? చూడండి వాక్యం 2వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము, క్షమించాలి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. మనలో వినాలా, మనం ఏమీ లోకములోనికి తేలేదు. ఏమండి, మనం ఏమీ లోకంలోనికి తేలేదు. ఈ లోకములో నుంచి ఏమీ తీసుకుపోమంట. ఆ మాట అర్థమైందా? ఈ లోకానికి వస్తున్నప్పుడు ఏమీ తేలే. ఎవరు తెచ్చారా మీరు? ఏమన్నా ఈ లోకానికి వచ్చాం మనం. వచ్చేటప్పుడు తల్లి గర్భములోంచి ఏమైనా తెచ్చామా? దిగంబరత్వముగా వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాం. మరలా అంట ఈ లోకములోంచి వెళ్ళిపోతామంట, కానీ ఏమి తీసుకుపోమంట. మరి ఏమీ తీసుకుపోలేనప్పుడు ఎందుకు నీ ఇంటి మీద ఆశ? ఎందుకు నీ భూమి మీద ఆశ? ఎందుకు నీకు డబ్బు అంటే ఆశ? ఎందుకు ఆశ? ఎందుకు ఆశిస్తున్నావు? ఏం తీసుకెళ్ళవంట, ఏం తీసుకురాలేదు, ఏం తీసుకెళ్ళవో అంటున్నాడు దేవుడు. మరి ఎందుకు ఆశ?
కొందరికి బంగారం అంటే ఆశ, కొందరికి ఇల్లు అంటే ఆశ, కొందరికి పొలం అంటే ఆశ, కొందరికి ధనం అంటే ఆశ. ఏం తీసుకెళ్ళమంట కదా. ఏమి తీసుకెళ్ళలేనప్పుడు నీకెందుకు ఆశపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న దాని మీద ఎందుకు నీకు ఆశ? ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న దానిని ఆశించొద్దు. కిందకు చదివితే, కాగా అన్న వస్త్రముల గలవారే తృప్తి చెందండి. ఈ లోకంలో మనకేం ఉండాలి? అన్నం. ఏమా, డబ్బు ఉంటే డబ్బు తింటావా? బంగారం ఉంటే బంగారం తింటావా? భూమి ఉంటే భూమిలో ఉన్న మట్టి తింటావా? ఏమి తినవు? అన్నమో వస్త్రమో ఉంటే చాలు ప్రభు నాకు అనాలట్టును. ఈ లోకములో నువ్వు కోరుకోవలసినవి, నువ్వు ఆశించవలసిన రెండు ప్రభు చెప్పాడు. ఒకటి అన్నము, రెండు వస్త్రము. తృప్తి చెందడు దాంతో. నాకు ఈ దినం ఆహారం ఇచ్చావు ప్రభా, నేను కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చావు ప్రభా అన్నట నువ్వు తృప్తి చెందాలంట. ఇంకా లోకములేదో సంపాదించాలి, లోకములెన్నో భవనాలు కట్టాలి, లోకములంతా బంగారం సంపాదించాలి, లోకములంతా ధనాన్ని దాయాలని ఆశపడుతున్నావేమో కానీ ప్రభు అన్నాడు లోకములో ఉన్న దానిని ఆశపడవద్దు, ఆశించవద్దు అన్నాడు. ఏమంటే లోకములో ఉన్న దాని కొరకు నువ్వు ఆశించవద్దు. నీ ఇల్లు నీ వెనకాల రాదు, నీ డబ్బు నీ వెనకాల రాదు. చాలాసార్లు చెప్పాను, అలెగ్జాండర్ కొరకు 16 సంవత్సరాన్ని బయలుదేరిన అలెగ్జాండరు యుద్ధానికి ప్రపంచ దేశాలు యుద్ధం చేసి అన్ని దేశాలు సాధించాడు. మన ఇండియా ప్రాంతానికి వచ్చేటప్పటికీ అతనికి ఒక చిన్న దోమ కుట్టింది. దోమ కుట్టేటప్పటికీ వైద్యులు పిలిచాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, మందులు వాడాడు. ఎంత చేసినా అతను చావుకు దగ్గరికి పోయాడు. అప్పుడు అన్నాడట, అయ్యో ఈ లోకానికి నేనేదో సాధించాలి, ఏదో సంపాదించాలని ఆశపడ్డాను, కానీ నేను చనిపోతూ ఉన్నాను. 33.5 సంవత్సరాలకే నేను చనిపోతున్నాను. కనుక నేను చనిపోతున్నప్పుడు నన్ను నా చేతులు బయట కట్టండి శవపేటికలోంచి అన్నాడంట. అంటే అర్థం ఏంటంటే, నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఇక్కడికి ఏమి తీసుకొని రాలేదు, మరలా నేను ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని పోలేదు అన్నాడు. దేవుడు ఒక్కడే మనలను బ్రతికించేవాడని మీకు ఇవాళ లోకం కొరకు నేర్చుకుంటున్నాం కనుక లోకానికి మనకి ఏముండకూడదు, సంబంధం ఉండకూడదు. అందరూ చెప్పాలా? ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. 2, లోకములో ఉన్న వారిని, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. 3, చెప్పండి, లోకములో ఉన్న దానిని దేనిని బోళ్ళంత బంగారం ఉంది, బోళ్ళంత ధనం ఉంది. ఏమో మొన్న ఒకసారి యూట్యూబ్ చూసాం, ఒక పాపకి ఇండిషన్ చేయడానికి ఎన్నో కోట్లు. ఒక ఇండిషన్ ఖరీదు 16 కోట్లు అంట. అలాంటి వ్యాధి ఏదైనా మనకు వచ్చిందనుకో, నువ్వు సంపాదించిందంతా ఒక ఇండిషన్కి అయిపోద్ది. దేనిని ఆశించొద్దు ఈ లోకంలో అని ప్రభు చెప్పాడు. ఇక 4వది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:31. త్వరగా 7:31. ఈ లోకములో అనుభవించకూడదట. ఏమండి, ఈ లోకంలో అనుభవించాలి. కొందరు అంటారు, ఇల్లు కొట్టుకున్నది ఎందుకురా అనుభవించడానికి. ఈ లోకంలో మనం అనుభవించాలంట అని అనుకుంటాం మనం. చిన్న ఉదాహరణ చెప్పను మీకు. చిన్నప్పుడు 12వ అధ్యాయం 19-20 వచనాలు త్వరగా చదువుదాం. ఇది ఒక ధనవంతుని మాట.
ఎవరమాట? ధనవంతుడట పంటను బాగా పండించాడట. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తా, దేవుని స్తోత్రం. బాగా కష్టపడ్డాడు, రాత్రి పగలు పొలానికి నీరు పెట్టాడు, పంటను దున్నాడు, విత్తనాన్ని నాటాడు, నీరు పెట్టాడు, బాగా పండేసింది. ఏంటి? ధనం కాదు, పంట. ఏం పండింది? బాగా పంట పండేసింది. బాగా పంట పండేసింది. ఆహా, కష్టపడ్డాను, కష్టపడి పంటను సంపాదించాను. ఇదిగో నా ప్రాణమా, ఇప్పుడు అంటున్నాడు, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తిని సమకూర్చాడట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. విస్తారమైన ఆస్తిని సమకూర్చాను, సుఖపడు, తిను, తాగు. అబ్బబ్బా, ఇదే అనుభవించడం. మంచి పట్టుపూరపై మీద సుఖపడు, నడువు నొప్పి రాకుండా మంచి పరుపు కొనుక్కో, మంచి పట్టి మంచం కొట్టుకో, దాని మీద సుఖపడు, సుఖంగా నిద్రపో. నీకు కావలసిందల్లా తిను, తాగుతావు, బ్రాంతి తాగుతావు, సారా తాగుతావు, లేకపోతే ఏం తాగుతావో, ఏ పానీయాలు తాగుతావు, ఏ ఖరీదైన డ్రింకులు తాగుతావు, తాగు, సుఖపడు అన్నాడు. దీన్ని అనుభవించడం అంటే, ఈ లోకంలో అనుభవించడం అంటే ఇదే. ఎందుకురా సంపాదించి అనుభవించకుండాను అంటుంటారు. ఎందుకురా కష్టపడ్డాం, అనుభవించు, తినవు అంటారు. ఎందుకురా కష్టపడుతున్నావు, సరైన బట్టలు వేసుకొని అనుభవించు అని అంటారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఈ లోకములో ఉన్న దానిని దేని అనుభవించకూడదు నువ్వు. పిల్లరా, ఈ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా బాగా తిను, బాగా సుఖపడు, బాగా ధరించుకో అని అంటే తన ప్రాణం అన్నాడు, అనుభవించు. పంట పండించావు కదా, అనుభవించు. కష్టపడ్డావు కదా, అనుభవించు. దాచుకున్నావు కదా, ఆస్తి సంపాదించావు కదా, అనుభవించు అంటే ఆ రాత్రి ప్రభు వచ్చి అన్నాడు, ఓరి వెర్రివాడా. ఎవన్నాడు? ఏమండి ఎవన్నాడు? యేసు ప్రభు వారు తండ్రి నేను దేవుడు ఏమన్నాడు? అబ్బా ఎవన్నాడు? ఓరి వెర్రివాడా, పళ్ళకు పాస్ పట్టినట్టు సంపాదించావు, ఏమీ తినకుండా సంపాదించావు, ఆస్తి సంపాదించావు, బంగారం సంపాదించావు, ఇళ్ళు సంపాదించావు, ఐశ్వర్యం సంపాదించావు, అయ్యో అన్నీ సంపాదించావు. అనుభవించకుండా ఈ రాత్రి నాతో వచ్చాయి. అనుభవించాడా? మాట్లాడతాడేంటి? అబ్బా అనుభవించాడా? నువ్వు దాసింది నువ్వు సంపాదించు, నువ్వు అనుభవించవు. నువ్వు పళ్ళు గెట్టగరుచుకొని నేను ఏదో సంపాదించుకుంటూనే అనుభవిస్తాను కదా, నా వృద్ధాప్యములో అది నాకు కాపాడుతుంది కదా అనుకుంటున్నావేమో, కానీ నువ్వు అనుభవించవు. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకమునకు నువ్వు దేనిని అనుభవించకూడదు. పిల్లరా, ఏది అక్కరకు రాదు, ఏది అనుభవించడం కాదు. ఆ వాక్యములో చక్కగా చెప్పాడు. చదవండి ఆ మాట ఏమన్నాడు? 1 కొరింథీ 7:31 ఓ మాట అన్నాడు ఆయన. ఏంటట? ఈ లోకములు అనుభవించేవారు మితముగా, అంటే తక్కువగా అనుభవించాలి. మనం ఏదో ఉందనుకో, ఉన్నంతలోనే అనుభవించాలి. ఏమా మితము అంటే చాలా తక్కువ అని అర్థం. సరే, ఇప్పుడు 4 అయ్యాయి. ఒకటేంటి? లోకముతో, అందరూ చెప్పండి, లోకంతో సంబంధం ఉండకూడదు. 2, లోకములో ఉన్నవారినైనా లోకములు ఉన్న వాటినైనా మనము ప్రేమించకూడదు. 3, లోకములో ఉన్న దానిని దేనిని ఆశించకూడదు. లోకములో ఉన్న దానిని దేనిని ఆశించకూడదు. 4,
లోకములో ఉన్న వాటిని అనుభవించకూడదు. లోకములో ఉన్న వాటిని మనము అనుభవించకూడదు. ఇక 5వది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. ఈ లోకముతో స్నేహం చేస్తే దేవుని స్తోత్రం. ఇక 5వది ఏంటంటే లోకముతో స్నేహం చేయొద్దు అన్నాడు. లోకంతో ఏం చేయకూడదు? లోకంతో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు. అంటే లోకములో ఉన్న మనుష్యులతో మనం స్నేహం చేయకూడదు. అంటే మన భాషలో అన్యులతో మనం ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు. అదే లోకం అంటే. స్నేహితుల చిన్న ఉదాహరణ చూడండి. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక. ఎవరు? దేమా ఈ లోకాన్ని స్నేహం చేసి, పౌలు ఏమంటున్నాడంటే, పౌలుతో ఉండేవాడు ఈ దేమా అనే ఆయన దేవుల్లో ఉండేవాడు, ప్రార్థనలో ఉండేవాడు, భక్తిగా ఉండేవాడు, మందిరానికి వచ్చేవాడు, పౌలు చెప్పే మాటలన్నీ వినేవాడు. కానీ ఇతడు ఏం చేశాడంటే లోకస్తులతో స్నేహం చేశాడంట. లోకస్తులతో స్నేహం చేస్తే ఏం చేశాడట? దేవుని విడిచిపెట్టేశాడు. లోకంతో స్నేహం చేయడం వలన దేవుని విడిచిపెట్టేశాడు, సేవకుని విడిచిపెట్టేశాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశాడు, ప్రార్థన చేయడం మానేశాడు. లోకంతో స్నేహం చేస్తే ఇన్ని నష్టాలు ఉన్నాయి. లోకస్తులతో స్నేహం చేస్తే లోకస్తులు ఏం చేస్తారంటే నేను దేవునికి దూరం చేస్తారు, ప్రార్థనకు దూరం చేస్తారు, భక్తికి దూరం చేస్తారు, విశ్వాసానికి దూరం చేస్తారు. లోకంతో స్నేహం చేయకూడదు మనం. ఈ దేమా అనేవాడు ఏం చేశాడంటే పౌలు గారిని విడిచిపెట్టాడు అంటాడు. పౌలు గారినే కాదు, దేవుని విడిచిపెట్టాడు, సేవకుని విడిచిపెట్టాడు, మందిరాన్ని విడిచిపెట్టాడు, భక్తిని విడిచిపెట్టాడు, ప్రార్థన విడిచిపెట్టాడు, అన్నీ విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడు మరల వెళ్ళి. దేవుని పిల్లారా, లోకములో స్నేహం చేస్తేనంట నీకెవరు విరోధో తెలుసా? ఇందా చదివాం కదా, ఏమన్నాడు యాకోబు 4:4లో, దేవునికి లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. అబ్బా, మనకెవరు శత్రువులు చెప్పరేటి? లోకంతో స్నేహం చేస్తే ఏం పర్లేలేమ్మా, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, అది అట్టొచ్చు, ఇది అట్టొచ్చు, అది తినొచ్చు, ఇది తినొచ్చు అని కొన్ని స్నేహితులు మనకు అలవాటు చేస్తారు. దేవుని పిల్లారా, ఏదో సరదాగా మొదలైన సిగరెట్టు, సరదాగా మొదలైన మందు, సరదాగా మొదలైన పాపం స్నేహం ద్వారానే అంటుకుంటుంది. లోకస్తులు మనకు దాన్ని అంటిస్తారు, లోకపు పద్ధతులు మనకు నేర్పిస్తారు, లోకపు అలవాటులను మనకు అలవాటు చేస్తారు. అందుకే ప్రభు ఏమన్నాడంటే లోకంతో స్నేహము చేయొద్దు. ఒక లోకంతో స్నేహం చేసావనుకో నేనే నీకు విరోధిని. ఏమండి, మనిషికి మనిషి విరోధి అయితే మనం తట్టుకోగలం, కానీ మనిషికి దేవుడు విరోధి అయితే ఎలా ఉంటుంది? తినడానికి తిండి ఉంటుందా? కట్టుకోవడానికి బట్ట ఉంటుందా? ఆరోగ్యాన్ని ఉండనిస్తాడా? మొత్తానికి కాల రాసేస్తాడు దేవుడు. పిల్లరా, లోకంతో స్నేహం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక 6వది ఏంటంటే రోమాపత్రిక 12:2 రోమాపత్రిక 12:2
ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. దేవుని స్తోత్రం. ఈ లోక మర్యాద ఏబా. ఇప్పుడు మీకు మాట చెప్పాలి. ఒకసారి ఒకరి పెళ్ళికి బంధువులు వచ్చారంట. ఇంట్లో ఏమి లేకపోతే, అయ్యో బంధువులు వచ్చారు పిల్లల్ని చూసుకోవడానికని, ఇంట్లో లేకపోతే చిన్న బెల్లం ముక్క ఉంటే కాస్త నీటిలో కలిపి ఆ బెల్లం ముక్క తీపి నీరు ఇచ్చిందంట ఒక ఆవిడ. ఏమా, పక్కింటి ఆవిడ చూసింది, ఓహో ఎవరైనా బంధువులు వస్తే ఇలా మర్యాద చేయాలన్నమాట, ఇలా ఆచారం చేయాలన్నమాట అని ఆవిడ మొదలెట్టిందంట. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు ఇలాగా ఆచారం మొదలైంది. మర్యాద అంటే ఏంటంటే లోకపు ఆచారం. ఈ లోకపు ఆచారములను మీరు అనుసరించద్దు. ఇప్పుడు ఎవరో ఒకరు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయొద్దా, తీపి నీళ్ళు ఇవ్వద్దా, డ్రింక్ ఇవ్వద్దా అంటుంటారు. ఇదొక ఆచారం. ఏమండి, కొందరు చాలా ఆచారాలు పాటిస్తుంటారు. దేవుని బిడ్డలు కూడా ఇంటి శంకుస్థాపన అయితే నవధాన్యాలు తీసుకొచ్చేస్తారు, ఇదొక ఆచారం. ఇంటికి గృహప్రవేశం అయితే మామిడాకులు కడతారు, ఇదొక ఆచారం. ఇంటి చుట్టూ ఫోటోలు పెట్టుకుంటారు, ఇదొక ఆచారం. అయ్యో అమావాస్య రోజు వెళ్ళొద్దండం, ఇదొక ఆచారం. ఆచారాలు చేస్తున్నావా? ఆచారాలు పాటిస్తున్నావా? అండ్ పెళ్ళి అయిన తర్వాత ఏదో వస్తుంది, ఏంటది? ఆషాఢం. మరి మా అల్లుళ్ళకి ఎవరికి ఆషాఢాలు లేవు. ఎందుకు ఆచారాలు పాటిస్తున్నావు? ఏమా, ఎందుకు ఆచారాలు పాటిస్తున్నావు? మరొక ఆచారం విన్నాను నేను. చనిపోయిన వాళ్ళ ఇంటికంట ఇల్లు కొట్టుకునే వాళ్ళు వెళ్ళకూడదంట, గర్భముతో ఉన్నవారు వెళ్ళకూడదంట, పెళ్లి కుదిరిన వాళ్ళు వెళ్ళకూడదంట. ఏంటి ఆచారం? ఏంటమ్మా ఆచారం? అయ్యయ్యో, మరి నేను మనిషినేగా మా ఇల్లు కొట్టుకుంటున్నాం, ఎవరో చనిపోయాడు, బాబోయ్ మేము ఇల్లు కొట్టుకుంటున్నాం, సమాధి చేయకూడదు అనొచ్చా? నేను మాట్లాడతలేదేంటి మీరు? అనొచ్చా? అబ్బాబే మా అమ్మాయి నీళ్ళు వేసుకుంది, మా అమ్మాయి గర్భంతో ఉంది, సమాధి చేయకూడదు, నేను రాకూడదు, నాకు మైలు అని అనొచ్చా? అంటే నేను ఏం పాటించినట్టు? ఆచారం పాటించినట్టు. ఏమా, మేమైతే వచ్చేయాలే. ఏమా, మాకు ఆచారాలు ఉండకూడదు. ఏటా పాస్టర్ గారు ఏంటి మీకు ఆచారాలు ఏంటి అంటారా? మీరైతే ఆచారాలు పాటించేస్తారా? మన మీలో సంస్కారయుక్తుండ అనుకోవచ్చు. ఏంటినా ఇంకా పెద్ద రోజే, నాకు ఆచారం లేదు, నాకు మైలు లేదు, మా అన్న చచ్చిపోయినా మా వాళ్ళు ఎవరు చచ్చిపోయినా నేను మైల్లో ఉన్నాం, నాకు ఆచారం లేదు, నేను ఆచారం పాటించను. అది తెలియచేయడానికే మీకు మన సంస్కారం ఇచ్చాను నేను. అది తెలియచేయడానికే మందిరానికి వచ్చాను నేను. ఏమా, మరి నేను ఆచారాన్ని పాటిస్తే, నీ ఇక్కడ తైలం వేస్తున్నప్పుడే మా అన్నగారు చనిపోయాడని ఫోన్ వచ్చింది కదా, తైలం ఎలా పెడేసి, అమ్మమ్మ నేను తైలం వేయకూడదు, నేను మైల్లో ఉన్నానని అనాలి. దేవుని పిల్లలారా, ఆచారములు పాటించవద్దు, ఈ లోక ఆచారములు పాటించవద్దు. ఇంట్లో పాలు పొంగించండి అంటారు, పాలు పొంగించడం అనేది ఒక ఆచారం. ఇవన్నీ ఆచారాలే, ఇవి లోక సంబంధమైన ఆచారములు. ప్రభు అంటున్నాడు, మీరు లోక సంబంధమైన మర్యాదను, అంటే లోక సంబంధమైన ఆచారములను అనుసరించవద్దు. ఎదవరాలు తెల్ల చీరే కట్టాల,
ఏంటి ఆచారం? ఎదవరాలు ఎదురొస్తేనాడు ఎదురెళ్ళకూడదు, ఇదొక ఆచారం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యములు అంటున్నాడు ఆయన, లోకపు ఆచారములను ఏం చేయకూడదు, పాటించకూడదు. దేవుని స్తోత్రం. సరే, చివరి మాట యోహాను సువార్త 17:9. నా వాక్యం ముగిస్తూ ఉన్నాను. యోహాను సువార్త, యేసు ప్రభు అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎండోయ్ ఏమన్నాడు? ఏంటి లోకం కొరకు ప్రార్థన? ఏంటి లోకం కొరకు ప్రార్థన? మనం ప్రార్థన చేసేదే లోకం కొరకు. ప్రభువా నాకు ఇల్లు నాయన, ప్రభువా నాకు సొమ్మి నాయన, ప్రభువా నా బిడ్డకు ఇది నాయన, ఉద్యోగమే నాయన. ఇవన్నీ దేవుడికి ఇవ్వాలని తెలుసు, నీకు దేవుడికి ఇవ్వాలని తెలుసు. లోకములో ఉన్న వాటి కొరకు మనం ప్రార్థన చేయకూడదట. యేసు ప్రభు అంటాడు, లోకంలో ఉన్న వాటి కొరకని ప్రార్థన చేయట్లే. ఇల్లు కావాలనో, పొలం కావాలనో, డబ్బు కావాలనో, బంగారం కావాలనో, ఉద్యోగం కావాలనో, వ్యాపారం కావాలనో, అది కావాలనో, ఇది కావాలనో లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు అన్నాడు యేసు ప్రభు వారు. నువ్వు కూడా ఏం చేయకూడదు? ఇప్పుడు ఏం చేయకూడదు? లోకములో ఉన్న వాటి కొరకు ప్రార్థన చేయకూడదు. అది ప్రభు వారికి ఇల్లు ఇచ్చావు, నాకు ఇవ్వ నాయన, ప్రభు వారికి వస్తువు ఇచ్చావు, నాకు ఇవ్వ నాయన, వారికి ఉద్యోగం ఇచ్చావు, నాకు ఇవ్వ నాయన, వారికి ఇది ఇచ్చావు, వారికి అది ఇచ్చావు, నాకు ఇవ్వ నాయన అనేట నువ్వు ప్రార్థన చేయకూడదు. లోకములో ఉన్న వాటి కొరకు ప్రార్థన చేయకూడదు. ఇవాళ మనం చేసే ప్రార్థన ఏంటి? తెల్లవారుజాము లేచిన మొదలుకొని రాత్రి పడుకుండే వరకు లోకములో ఉన్న వాటి కొరకే ప్రార్థన. నా పశువు బాగోవాలి, నా బిడ్డలు బాగోవాలి, నా ఇల్లు బాగోవాలి, నా ఇల్లు కొట్టుకోవాలి, నా అప్పు తీర్చుకోవాలి, నా జబ్బు తగ్గిపోవాలి. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. యాకోబు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు 4:3 త్వరగా యాకోబు పత్రిక, మీరు ప్రార్థనలో అడిగినను, ఏమండోయ్ ప్రార్థనలో అడుగుతున్నామంట. దేని కొరకంటే మన భోగముల నిమిత్తం అడుగుతున్నామంట. దేవుని ప్రార్థనలో భోగాల కొరకు అడుగుతున్నాం, దురుద్దేశంగా అడుగుతున్నాం కనుక అవి మీకు దొరకవో. దేవుని స్తోత్రం. నీవు లోకములో ఉన్నవి ఏమడిగినా దేవునికి అది దొరకకుండా చేస్తాడట. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన పెట్టవు కనుక నీకు ఇల్లు ఇవ్వాలని తెలుసు, నీకు ఆహారం పెట్టాలని తెలుసు, నీకు ఆరోగ్యం ఇవ్వాలని తెలుసు, నీ బిడ్డలకు క్షేమం ఇవ్వాలని తెలుసు, నీకేమి ఇవ్వాలో నీ తండ్రికి తెలుసు. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకి ఏమి ఇవ్వాలో నాకు తెలియదా? వాళ్ళు అడగల, నన్ను మాట్లాడరేటండి. వాళ్ళు అడిగితేనే బట్టలు కొంటానా? ఏకైతే మీ అమ్మాయి అడిగితే బట్టలు కొంటావా? వాళ్ళు అడిగితేనే భోజనం పెడతామా? వాళ్ళు అడిగితేనే ఇల్లు ఇస్తామా? వాళ్ళు అడిగితేనే ఆశిస్తామా? ఒక తండ్రిగా మన బిడ్డలకు ఏం కావాలో వారు అడగకుండానే ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి మనం అడగకుండానే అన్ని ఇస్తాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే మొదలుకొని ప్రార్థనలో మోకరించిన మొదలుకొని లోకంలో ఉన్న వాటి కొరకే ప్రార్థన చేస్తున్నావు, లోకములో ఉన్న వాటి కొరకే ప్రార్థన చేస్తున్నావు, లోకములో ఉన్న వాటి కొరకే ప్రార్థన చేస్తున్నావు. నా మనవలు, నా కూతురు, నా అల్లుడు, నా బిడ్డలు, నా ఇల్లు, నా పొలము, అందరు లోక సంబంధులే. లోకంలో దేవుడేమన్నాడు నిన్ను? నీకు లోకానికి సంబంధం లేదో, నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు, లోకములో ఉన్నవన్నీ అనుభవించకూడదు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటే ఈ లోకం పట్టుకొని ఎలాడతావేటి నువ్వు? ఈ లోకం అంటావేటి? లోకంలో ఎంతకాలం ఉంటావు?
నీకు తెలుసా? ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు నీకు తెలుసా? ఏ మనుషునికి తెలియదు ఎంతకాలం బ్రతుకుతామో. ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడే లాపవచ్చు నా ప్రాణం. ఇలారా దేవుని వాక్యములు అంటున్నాడు, మీ భోగాల కొరకు అడుగుతున్నారా? దుర్దేశంతో అడుగుతున్నారా దేవుణ్ణి? మంచి ఉద్దేశంతో అడగండి, మంచి ఉద్దేశంతో అడగండి. మీరు ప్రార్థనలో మంచి ఉద్దేశముతో దేవుడిని అడగండి. ఆ ప్రార్థనకు దేవుడిని నెరవేరుస్తాడు. కానీ లోకం కొరకు మనం ప్రార్థన మనం చేయకూడదు. పిల్లరా, చివరి మాట ఏంటంటే, అసలు ఈ లోకంలో ఎలా బ్రతకాలి? నేను ఇప్పుడు 7 మాటలు చెప్పాను మీకు లోకం కొరకు. అసలు ఈ లోకంలో ఎలా బతకాలో 2 రిఫరెన్స్ నా వాక్యం అయిపోయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12. పౌలు అంటున్నాడు, మా అతిశయం ఏదనగా ఈ లోకపు జ్ఞానమును అనుసరించక. అమ్మా వినాల, ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే మనం దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముగాను దేవుని కృపను అనుసరించి బ్రతకాలి. ఇప్పుడు రెండో తీతుకు రాసిన పత్రిక 2:13. మనం ఈ లోకంలో ఎలా బతకాలో చెప్పిన మాటలు ముగించేస్తాను. సమస్త మనుష్యులకు విసర్జించి అనగా ఏమండి ఎలాగంటే ఇప్పుడు ఈ మాటలు కలుపుకోండి. ఏంటంటే 1 పరిశుద్ధముగాను, 2 నిర్దోషముగాను, 3 కృపతోను, 4 స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ. ఈ 6 విషయాల్లో బ్రతకాలి. మనం లోకంలో ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ఏ దోషము లేని నిర్దోషిగా బ్రతకాలి, దేవుని కృపతో బ్రతకాలి ఈ లోకంలో. 4వదిగా మంచి బుద్ధితో బ్రతకాలి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి ఈ లోకంలో. నీతిగా బతకాలంట, భక్తిగా బతకాలంట. 6 విషయాలు చెప్పాడు దేవుడు. మన ఈ లోకంలో ఎలా బ్రతకాలి? ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతతోనూ, నిర్దోషముగాను, దేవుని కృపతోనూ, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితో బతకండి. అంతే చాలు. ఈ లోకాన్ని మనకు అంటుకోకుండా చూసుకోవాలి. గనుక ప్రభు అన్నాడు, 1 లోకానికి మనకి ఏముండకూడదు చెప్పండి. మొదటి మాట, లోకానికి మనకి ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. 2 లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. 3వదిగా లోకములో ఉన్న దాన్ని దేనిని ఆశించకూడదు. 4వదిగా లోకములో ఉన్న వాటిని అనుభవించకూడదు. లోకములో ఉన్న వాటిని అనుభవించకూడదు. పిల్లరా, ఇక 5వదిగా లోకంతో స్నేహము చేయకూడదు. లోకపు ఆచారములను అనుసరించకూడదు. లోకము కొరకు మనం ప్రార్థన చేయకూడదు. ఇవి లోక సంబంధమైనవి. కనుక లోకములో మనం ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతతోనూ, నిష్కలంకముతోనూ, కృపతోనూ, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఈ లోకములో బ్రతకాలి. మాటలు ప్రభువు దీవించునుగాక.